మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 3వ భాగం. అయ్యయ్యో, అపశకునం! ఎప్పుడూ లేనిది ఈరోజు ఇటువంటి పరిస్థితి తలెత్తిందేమిటి? ఆందోళన నిండిన కంఠంతో అంటూ గబగబా ఆలయం ఎదుటికి బయలుదేరింది మాతంగి. గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసి తన మనసులో దాచుకున్న మాటల్ని బయటపెట్టించే ఆలోచనను ఆమె మరిచిపోయిందని అర్థమై అమితంగా సంతోషించాడానందుడు. గాలి గట్టిగా వీయటం, వర్షాలు అదే పనిగా కురిసి వాగులు వంకలు వరదనీటితో పోటెత్తటం ఇవన్నీ సాధారణమైన విషయాలు. ఆశ్చర్యపడాల్సిన అవసరమేముంది తల్లి? ఆమె వెనకే అడుగులు వేస్తూ అడిగాడు. పరిహాసాలకు ఇది సమయం కాదు గాని నువ్వొక పని చెయ్యాలి. ఆలస్యం చేయకూడదు అన్నదామె. చెప్పు తల్లి, నువ్వేం చెప్పినా వెంటనే చేసేస్తాను అన్నాడానందుడు. పందిరి దగ్గర మలిగిపోయిన దీపాలన్నింటినీ తిరిగి నేను వెలిగిస్తాను. నువ్వు ఆలయం లోపలికి పోయి అమ్మవారి ఎదుట ఉండే అఖండ దీపాన్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. అర్చక స్వామిని హెచ్చరించు. అది దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నంత వరకు మనం బెదిరిపోవాల్సిన అవసరం లేదు చెప్పింది మాతంగి. ఆలయంలోని అఖండ దీపం వెలుగుతూ ఉండటానికి, తాము బెదిరిపోకుండా ధైర్యంగా ఉండటానికి సంబంధమేమిటో అవగతం కాలేదు ఆనందుడికి. తన అనుమానాన్ని బయటపెట్టే అవకాశం మాత్రం అతనికి లభించలేదు. వెళ్ళు వెళ్ళు తండ్రి, త్వరగా వెళ్ళు అంటూ తొందర పెట్టిందామె. పరుగులాంటి నడకతో ఆలయ ఆవరణలోకి ప్రవేశించాడానందుడు. 25 ధనువుల దూరంలో ఉన్నది గర్భగుడి. బార్లా తెరిచి ఉన్నాయి తలుపులు. గణగణ వెలుగుతోంది అమ్మవారి ఎదుట ఉన్న అఖండ జ్యోతి. ఆ జ్యోతిని జాగ్రత్తగా చూసుకోండి స్వామి, కొండెక్కి పోకుండా తలుపుల్ని మూసివేయండి. తానున్న చోటి నుంచే బిగ్గరగా అరిచి ఏవో మంత్రాలను చదువుతూ పరాకుగా ఉన్న అర్చక స్వామిని హెచ్చరించటానికి ప్రయత్నించాడు. అరవటమైతే అరిచాడు గాని ఆ అరుపు అర్చక స్వామిని చేరుకోలేదు. గట్టిగా వీస్తున్న ఈదురుగాలి మ్రోతలలో కలిసిపోయింది. దగ్గరికి పోయి మరింత బిగ్గరగా చెబితే కాని ప్రయోజనం ఉండదని గ్రహించి ముందుకు కదలబోతున్న సమయంలో వెనుక నుంచి అతని భుజం మీద పడింది ఒక బలిష్టమైన హస్తం. పశువుల కొట్టంలో మన్ను తిన్న పాము మాదిరి పడుండాల్సిన పశువుల కాపరికి అమ్మవారి ఆలయంలో ఏమిటి పని? వికృతంగా వినవచ్చాయి మాటలు. ఉలికిపాటును కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ వెనక్కి తిరిగిన ఆనందుడికి వెంటనే కనిపించాడు తన జతగాళ్లతో కలిసి లోపలికి వచ్చిన గవాక్షుడు. అదే పనిగా మదిర సేవించటం వల్ల ఎర్రబడి జ్యోతుల మాదిరి తయారై ఉన్నాయి అతని కనులు. మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. అఖండ జ్యోతిని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా అర్చక స్వామికి చెప్పమని మాతంగి నన్ను పంపించింది. తను ఆలయంలోకి వచ్చిన పనేమిటో అతనికి చెప్పటానికి ప్రయత్నం చేశాడు ఆనందుడు. ఎప్పుడు ఏ పని చేయాలో అర్చక స్వాములకు బాగా తెలుసు. నీవంటి అనాగరికుడు తెలియజెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వీళ్ళు దయతలచి ఇచ్చే దక్షిణలతో రోజులు వెళ్లబుచ్చే ఆ గణాచారి హెచ్చరికల్ని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు వికృత కంఠంతో వెక్కిరింపుగా అన్నాడు గవాక్షుడు. తనను అనాగరికుడని అతను ఒత్తి ఒత్తి పలకటాన్ని గమనించి ఏమీ అనుకోలేదు ఆనందుడు. మాతంగిని ఒక బిచ్చగత్తె మాదిరి వర్ణించేసరికి చలించిపోయాడు. మాతంగి మహాశక్తిమంతురాలు. మన నగరాన్ని చీకటి శక్తుల నుంచి కాపాడటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాజప్రతినిధి అయినటువంటి నగరపాలకుడికి కూడా ఆమె మాటల మీద మహాగౌరవం. నుదురు చిట్లిస్తూ వివరంగా చెప్పాడు. కంటికి కనిపించినంత వేగంతో కదిలింది గవాక్షుడి దక్షిణహస్తం. చెళ్ళుమని శబ్దం చేసింది ఆనందుడి చెంపకు తగిలి. అటువంటి దెబ్బ పడుతుందని ఊహించలేదతను. విపరీతమైన బాధ నరాలను మెలిపెడుతుండగా తూలి వెనక్కి పడిపోయాడు. ఆగు గవాక్ష, కొంచెమాగు. అమ్మవారి ఆలయమిది. పవిత్రమైన ప్రదేశం. తగవులు తన్నులాటలు ఇక్కడ జరగకూడదు. గవాక్షుడితో పాటు తాము కూడా మదిరాపానం చేసి ఉన్నా కొంచెం తెలివిగానే ఉండటం వల్ల వెంటనే అతని చేతుల్ని పట్టుకొని ఆపేశారు అతని జతగాళ్లు. విదిలించి కొట్టేశాడు గవాక్షుడు వారి చేతుల్ని. నా ఎదుట నిలబడటమే పెద్ద తప్పు. నిలబడటమే కాకుండా నా మాటలకు ఎదురు పలికే ధైర్యం నీకెక్కడి నుంచొచ్చింది? కరకరలాడుతున్న కంఠంతో అంటూ వేగంగా కదిలి బలంగా తన్నాడు ఆనందుడి తొడల మీద. మతిపోతున్నంత బాధ మళ్లీ కలిగింది ఆనందుడికి. అయితే తనను హింసించవద్దని వేడుకోవటం కాని,
దెబ్బలు తన ఒంటి మీద పడకుండా చేతులు అడ్డుగా పెట్టుకోవటం కానీ చేయలేదతను. నేను చేసిన తప్పేమిటి? నన్ను నువ్వు నిందించటానికి కారణమేమిటి అని అడుగుతూ లేచి నిలబడే ప్రయత్నం చేశాడు. నిన్ను నిందించటానికి గాని హింసించటానికి గాని కారణం కావాలా? నీ వంటి అనాగరికుడు నా వంటి నాగరికుడి ఎదుట నిలబడి నోరు తెరవటమే ఒక పెద్ద తప్పు. అందుకు శిక్ష ఇది, అనుభవించు అంటూ మరోసారి అతని మీదికి లంఘించబోయాడు గవాక్షుడు. అదే సమయంలో మరింత హోరుగా వీచింది ఈదురుగాలి. ఎంత బలంగా వీచిందంటే ఆలయం ఎదుట ఉన్న తాటాకు పందిరి సగభాగం కిరకిరమని శబ్దాలు చేస్తూ ఒక పక్కగా ఒరిగిపోయింది. ఆనందుడి మీదికి దుమకబోతున్న గవాక్షుడు కాలు నిలదొక్కుకోవటం చేతకాక చాపచుట్ట మాదిరి ఒక పక్కకు పడిపోయాడు. అతనితో పాటుగా క్రిందికి దొర్లారు అతని జతగాళ్లు. అఖండ జ్యోతిని చూసుకోండి అర్చక స్వామి, గర్భగుడి తలుపుల్ని గట్టిగా మూసేయండి. దగ్గర్లో ఉన్న ఒక గోడను గట్టిగా పట్టుకుని క్రిందికి దొర్లకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఒంట్లో ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని అరిచాడు ఆనందుడు. ఆలయం వెలుపల ఉత్పన్నమవుతున్న అలజడిని గురించి కొద్దిగా తెలిసింది కాబోలు. గర్భగుడిలో నుంచి బయటికి తొంగి చూడబోతున్నాడు అర్చకుడు. ఈదురుగాలి హోరుతో కలిసి ఆయన చెవులకు చేరింది ఆనందుడు అరిచిన అరుపు. క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదాయన. మరోసారి ఆ అరుపు వినాలని కూడా అనుకోలేదు. ఠక్కున మూసేశాడు బార్లా తెరిచి ఉన్న తలుపుల్ని. రక్షించబడ్డాం, ఏదో ప్రమాదం నుంచి మనమందరం కాపాడబడ్డాం. సంతోషాన్ని అదుముకోవటం చేతకాలేదు కాబోలు. బిగ్గరగా అరిచింది ఆలయం వెలుపల ఉన్న మాతంగి. ఈదురుగాలి విసురుకు ఒక పక్కకు పోయి పడిన గవాక్షుడి వంక చూశాడు ఆనందుడు. మదిరమత్తు పూర్తిగా తలకెక్కటం వల్లనో లేక పక్కకు పడినప్పుడు నేల దెబ్బ చాలా గట్టిగా తగలటం వల్లనో కదలటం లేదతను. కనీసం తలను కూడా విదిలించటం లేదు. గబగబా వెళ్లి అతన్ని పైకి లేపాలన్న కోరిక ఆనందుడి హృదయంలో అడుగుపెట్టింది. పాముకు పాలు పోస్తే కాటు వేసి తీరుతుంది. మూర్ఖుడికి సాయం చేస్తే కృతజ్ఞత చూపకపోగా తప్పు నీ మీద నెట్టి అవమానాల పాలు చేస్తాడు అంటూ లోనికి వచ్చింది మాతంగి. గవాక్షుడు నాకు సోదరుడు, ముక్తసరిగా అంటూ ముందుకు పోయి గవాక్షుడి భుజాలు పట్టుకుని పైకి లేపాడు ఆనందుడు. దగ్గరికి వచ్చి గవాక్షుడి ముఖంలోకి గట్టిగా చూసి నెమ్మదిగా తల పంకించింది మాతంగి. నేల దెబ్బ కాదు, మదిర దెబ్బ. రేపు తెల్లవారే వరకు మత్తు వదలదు అని తేల్చి చెప్పింది. పైకి లేపిన గవాక్షుణ్ణి అమాంతం భుజాల మీదికెత్తుకుని ఆలయ ఆవరణలో నుంచి బయటికి తీసుకువచ్చాడు ఆనందుడు. పూర్తిగా శాంతించింది అంతకు ముందు వరకు హడలగొట్టిన హోరుగాలి. గోడల చాటుకు పారిపోయి తలలు దాచుకున్న పౌరులందరూ తిరిగి ఆలయం ముందు పోగుపడుతున్నారు. ఒక పక్కగా వాలిపోయిన పందిరిని సరిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు వారిలో కొందరు. మలిగిపోయిన నూనె దీపాలను వెలిగిస్తున్నారు మరికొందరు. శరభేంద్రుల వారి ముద్దుబిడ్డడు తెలివితప్పి పడిపోయాడేమిటి? ఏం జరిగింది? ఆనందుడి భుజాల మీద ఉన్న గవాక్షుణ్ణి చూసి ఆశ్చర్యంగా అడిగారు వారందరూ. అఖండ జ్యోతి కొండెక్కకుండా అర్చకస్వామిని హెచ్చరించటానికి ధైర్యంగా ఈదురుగాలిలో నిలబడ్డాడు. హెచ్చరించటమైతే హెచ్చరించాడు గాని గాలిపాటుకు తల్లక్రిందులై క్రింద పడిపోయాడు. ఆనందుడి వెనకే ఆలయంలో నుంచి బయటికి వస్తున్న గవాక్షుడి జతగాళ్లలో ఒకతను తడుముకోకుండా చెప్పాడు వారందరికీ. మొండివాడు, మహా మంచివాడు, శరభేంద్రుల వారికి తగిన కొడుకు. మెచ్చుకోలుగా చూస్తూ తన అభిప్రాయాన్ని వెలువరించాడు ఒక పౌరుడు. మోటు పనులకు తప్ప మరెందుకు పనికిరాని ఆయన అన్న కొడుకును చూడండి. పశువులను కాయటానికి తప్ప మరే పనికి ఉపయోగపడని రాతిబండ. గవాక్షుడి బరువును భరిస్తూ బరువుగా అడుగులు వేస్తున్న ఆనందుణ్ణి చూస్తూ అన్నాడు మరో పౌరుడు. గిరుక్కున వెనక్కి తిరిగి జరిగిందేమిటో అందరికీ తెలియజెప్పాలన్న కోరిక ఆనందుడికి కలిగింది. అనవసరమైన వాదనలు వద్దు ఆనందుల వారు. జరిగిందేమిటో ఇప్పుడు తెలిసినంత మాత్రాన వీళ్ల వల్ల మీకు ఎటువంటి ఉపయోగమూ లేదు. ఏ నోళ్లతో వీళ్లు మిమ్మల్ని వెక్కిరిస్తున్నారో అవే నోళ్లతో మెచ్చుకుని జయజయధ్వానాలు చేసే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. భుజాల మీది బరువును ఎంతోసేపు మోయటం బహు కష్టం. వెళ్ళిపోండి ఇంటికి. వెనుక నుంచి మాతంగి చిన్న కంఠంతో హెచ్చరించేసరికి బలవంతంగా తన కోరికను అదుముకుని ముందుకు అడుగు వేశాడతను. ఏడివాడు ఎక్కడున్నాడు?
ఉరుము వంటి శరభేంద్రుల వారి కంఠం అతి పెద్దగా వినిపించేసరికి ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆనందుడు. అడుగో, పొద్దు పొడిచి అర్ధఘడియ గడిచిపోయినా ఇంకా మొద్దు నిద్రపోతూనే ఉన్నాడు. లేచిన వెంటనే వినవచ్చింది అతనికి గవాక్షుడి గొంతు. పశువుల కొట్టంలో ఉన్న చెక్కబల్ల మీది నుంచి క్రిందికి దిగుతూ ఉండగానే భళ్ళుమని శబ్దం చేస్తూ అతని భుజాల మీద పడింది 4 మూరల పొడవుండే చర్మపు కొరడ. భరించరాని బాధ నరాలను జివ్వుమనిపించేసరికి తనకు తెలియకుండానే చిన్న ఆర్తనాదం చేశాడు ఆనందుడు. ఇల్లు వదిలి వీధుల్లోకి పోవద్దని, పోయినా పరువు తీయవద్దని నీకు 1,00,000 మార్లు చెప్పాను. చెప్పినప్పుడు తల ఊపుతావు, తిరిగి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు. ఎటువంటి శిక్ష విధిస్తే నీకు బుద్ధొస్తుంది? కొట్టం దగ్గరికి వచ్చి రాక్షసుడిలా నిలబడిన శరభేంద్రుల వారు అడిగాడతన్ని. భగవంతుడి కథలను వినటానికి తన సోదరి ఆలయం దగ్గరికి వెళ్లమని చెప్పినట్లు బయట పెట్టలేదు ఆనందుడు. తప్పైపోయింది బాబాయ్ గారు, ఇంకెప్పుడూ వెళ్లను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. తల వంచుకుంటూ వేడుకున్నాడు. రాత్రి ఎవరో నా వాహనం మీది వస్తువులన్నింటినీ క్రిందికి దించి దాన్ని ఇంటికి పంపించేశారు. బహుశా ఆ పని చేసింది వీడే అయి ఉంటాడు. వాహనం లేకపోవటం వల్ల ఆలయం దగ్గర నుంచి తిరిగి రావటానికి నేను చాలా బాధలు పడ్డాను. జరిగిందేమిటో తనకు తెలియకపోయినా తప్పంతా ఆనందుడిదే అయినట్లు వెంటనే ఆరోపించాడు వెనక నిలుచున్న గవాక్షుడు. ఆ రోజు తెలతెలవారుతూ ఉండగానే గుంపుగా వచ్చి శరభేంద్రుల వారిని పలుకరించారు ఆయన స్నేహితులు. దారుణంగా వీస్తున్న హోరుగాలిని లెక్క చేయకుండా అర్చకస్వామిని హెచ్చరించి అఖండ జ్యోతిని కాపాడిన గవాక్షుడి గొప్పతనాన్ని పొగిడారు. ఆలయంలో ఉండి కూడా ఏమీ చేయకుండా బండరాయిలా నిలబడిన ఆనందుడి అనాగరికతను వైనాలుగా వర్ణించి చెప్పారు. తన పుత్రుడికి సంబంధించిన మాటల్ని వినేసరికి విపరీతమైన సంతోషంతో మైమరిచిపోయాడు శరభేంద్రులవారు. కారణజన్ముడువాడు. కష్టాలను చూసి కాలయముడి మాదిరిగా రెచ్చిపోతాడు. తన ప్రాణాలకు తెగించి సహాయం చేయటానికి ప్రయత్నిస్తాడు. కన్న కొడుకును పొగిడితే ఆయుక్షీణం అవుతుందని ఆగిపోతున్నాను గాని మా వంశ ప్రతిష్ఠ 1000 వాడి వలన అంటూ మాటల్ని ముగించాడు క్లుప్తంగా. రాత్రి జరిగిన సంఘటన మా అందరికీ భయాందోళనలు కలిగిస్తోంది. గతంలో చెలరేగి అందరినీ కడగండ్ల పాలు చేసిన దుష్టశక్తులు తిరిగి తలలెత్తబోతున్నాయనిపిస్తోంది అన్నాడు ఆ స్నేహితుల్లో ఒక ప్రముఖుడు. నగరపాలకుడు ఉన్నాడు కదా, తనే చూసుకుంటాడు. ఏదో ఒక చిన్న ఈదురుగాలి వచ్చి అమ్మవారి పందిరిని పక్కకు నెట్టటాన్ని మనం పెద్దగా ఊహించుకోకూడదు గంభీరంగా అన్నాడు శరభేంద్రులవారు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనముండటం చాలా మంచిది. మీరు మీ సోదరుడి కుమారరత్నాన్ని సరైన మార్గంలో పెట్టండి. వాడు రోజురోజుకి ఎందుకు పనికిరానివాడి మాదిరిగా తయారైపోతున్నాడు అని చెప్పి ఒకరి తరువాత ఒకరుగా వెళ్లిపోయారు వారందరూ. అతిథి మర్యాదలు స్వీకరించిన తరువాత శరభేంద్రుల వారి ఆగ్రహానికి కారణమైన ఆ సంభాషణ గురించి ఏమీ తెలియకపోవటం వల్ల తెల్లముఖం వేసి నిలుచుండిపోయిన ఆనందుడిని కర్కశ కంఠంతో మరింత తీవ్రంగా నిందించాడాయన. నా సోదరుడికి చేసిన వాగ్దానం కారణంగా నిన్ను భరించటం జరుగుతోంది. లేకపోతే ఎప్పుడో ఇంటి నుంచి వెడలగొట్టేవాడిని, ఈ నగరంలో లేకుండా దూరంగా తరిమేసేవాడిని అంటూ తన చేతుల్లోని కొరడాని అవతలికి విసిరి విసవిసా వెళ్లిపోయాడు భవనంలోకి. శిలా విగ్రహంలా నిలుచుండిపోయిన ఆనందుడి వంక వెక్కిరింపుగా చూస్తూ తండ్రిని అనుసరించబోయిన గవాక్షుడు అదిరిపడి ఆగిపోయాడు ఒక్కసారిగా. వారి భవనం ఎదుట ఉన్న వీధిలో నుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినరావటమే అందుకు కారణం. ఏమైంది? ఏమిటా గందరగోళం? ఆశ్చర్యంగా అడిగాడు అతను అప్పుడే పరుగు పరుగున ఆవరణలోనికి వస్తున్న తమ సేవకుడొకతన్ని. నగరపాలకుడి పశువుల మందలో పెద్ద వృషభం ఒకటి ఉంది. దాని సొగసును సౌందర్యాన్ని రాజసాన్ని చూసి స్ఫటిక నగరం నుంచి తెప్పించారు 10,000 బంగారు నాణాలు అర్పించుకుని. ఎగసుకు వస్తున్న ఆయాసాన్ని అణచుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ చెప్పాడు ఆ సేవకుడు. గందరగోళం ఏమిటని అడిగితే అనవసరమైన సోది దేనికి? ఏం జరుగుతోంది వీధిలో? కటువుగా రెట్టించాడు గవాక్షుడు. అదే చెప్పబోతున్నాను దేవరా. మదం దిగిందా వృషభానికి. మందలో ఉన్న మేలుజాతి గోవులు 12 పొడిచి చంపేసింది.